సోదరులకు అందరికీ కూడా, అన్ని వర్గాల ప్రజలకు, అన్ని మతాల ప్రజలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సోదరులారా, సోదరుమణులారా, ఇవాళ కడప ఒక మంచి ప్రశాంతంగా ఉండే నగరము. మరి ఈ ప్రశాంతతను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. మరి ఈరోజు కొన్ని రాజకీయ పార్టీల నాయకులు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు మనల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళ మాటల్ని నమ్మొద్దండి. మరి ఈరోజు నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశాను. నా స్వభావం మీ అందరికీ కూడా తెలుసు. మరి నేను ఎవరికి కూడా హాని చేయని వ్యక్తి. ఫ్రాక్షనిజం వదిలేయమంటే వదిలేయడమే తప్ప మేమేం మర్చిపోలేదయ్యా. శ్రీనివాసులు రెడ్డి, నువ్వు ఎక్కడికంటే అడిగిస్తాయి. నీ కాడ రెడ్ బుక్ ఏందేమో, మాకు రెడ్ బుక్కులు గ్రీన్ బుక్కులు అవసరంలే. నేరుగా నీ ఇంట్లోనే దూరుతాం, నీ ఇంటికే వస్తాం, నీ ద్వారకా నగర్ లో ఇంటికాడికి వస్తాం. మా ఆతో పిక్కుంటావు, నువ్వు ఏం పిక్కుంటావు పిక్కో. నువ్వు ఏమనుకుంటున్నావు జాగ్రత్త. మాకు ఖబర్దారి ఏంద్రా నువ్వు చెప్పేది. బచ్చన్నా కొడక. క్యాడర్ని, మా పార్టీ నాయకుల్ని కాపాడాల్సిన బాధ్యత ఏ ఒక్క నాయకుని పైన ఉంటుంది. అట్లా సంస్కృతే కాదంటే మనం తిట్టే సంస్కృతే కాదు, మంది కూడా కాదు. మా కుటుంబానికి ఎవరికి ఆ సంస్కృతి లేదు. అంజాద్ బాషా గురించి ఎప్పుడు కిషోర్ ఆ మాట మా కుటుంబ సభ్యులకి ఎవరికి సంస్కృతి లేదు. అది మా కుటుంబ సభ్యులకి ఎవరికి సంస్కృతి లేదు. ఎవరిని ఒకరిని అసలు మాకు తిట్లే రావు. మా నాయకులు ఏమో మా క్యాడర్ లేదనే, వాళ్ళు ఏదో బయట నుంచి తెచ్చుకొని వాళ్ళు ఎంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నప్పుడు మనవాళ్ళు గమ్ముకుంటారు. మీరు చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా గంగిరెద్దు కావచ్చు, అదేవిధంగా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? ఏమి గంగిరెద్దును పోల్చడం అనేది ఏంటి? ఏం చెప్పాను చెప్పండి. గంగిరెద్దుతో పోల్చారు. ఏం చెప్పాను నేను? ఇలాంటి నాయకులు అనేవాళ్ళు ఎప్పుడు వస్తారు? సంక్రాంతి వస్తే ఎవరు వస్తారు? హరిదాస్ వస్తారు, గంగిరెద్దు వస్తారు. సంక్రాంతి వస్తే వస్తారు. రోజు వస్తారా వాళ్ళు? చెప్పండి, మీరే చెప్పండి. సంక్రాంతి వచ్చినప్పుడు అప్పుడు ఆనవాయితీ ప్రకారంగా వాళ్ళు వస్తారు. మరి సంక్రాంతి అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తారా వాళ్ళు? మళ్ళీ సంక్రాంతికే వస్తారు.